والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడుగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు జుమా సందర్భంగా నేను మీ ముందు ప్రస్తావించబోయేటటువంటి, చర్చించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే రియాకారి, అంటే ప్రదర్శనా బుద్ధి లేకపోతే కపట బుద్ధి. ఈ అంశము తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముందు అసలు రియాకారి, ప్రదర్శనా బుద్ధి అంటే ఏమిటో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సృష్టికర్త అయిన అల్లాహ్ మానవుల్ని పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? అల్లజీ ఖల్ఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహసను అమలా. అల్లజీ ఖల్ఖల్ మౌత వల్ హయాత. అల్లాహ్ చావు బ్రతుకుల్ని ఎందుకు పుట్టించాడు అంటే మనలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం అల్లాహ్ చావు బ్రతుకుల్ని సృష్టించాడు. ఈ ప్రపంచంలో మనం ఎందుకు బ్రతుకుతున్నాము, ఎందుకు చనిపోతున్నాము అంటే మనలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం అల్లాహ్ మనల్ని ఇక్కడికి పంపించాడు. మన లక్ష్యము మంచి పనులు చేయడం. ఎప్పుడైతే ఈ మంచి పనులు కేవలము సృష్టికర్త అయిన అల్లాహ్ కొరకు కాకుండా ప్రజల యొక్క మెప్పు పొందడానికి, లేకపోతే ప్రజలలో పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి
ఎప్పుడైతే అయిపోతూ ఉంటుందో అది కాస్త రియాకారి అయిపోతుంది, ప్రదర్శనా బుద్ధి అయిపోతుంది. అల్లాహు అక్బర్. ఇది ఎలాంటి విషయము అంటే మనము పుణ్యకార్యాలు చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటాము, ఆ పుణ్యం కాకుండా పాపం వస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్. మనం చేసేటటువంటి నమాజులు, మనం చేసేటటువంటి ఆరాధన, మనం చేసేటటువంటి దాన ధర్మాలు, ఉమ్రాలు, హజ్లు ఏవైనా సరే, వీటి ద్వారా ఎప్పుడైతే మనము సృష్టికర్త అయిన అల్లాహకు ప్రసన్నత చేయడం కాకుండా ప్రజల యొక్క మెప్పు కోసం ఎప్పుడైతే మనం ఈ పని చేస్తామో అది కాస్త రియాకారి అయిపోతుంది. అల్లాహు అక్బర్. అందుకే సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను, విశ్వసించిన ఓ ప్రజలారా, అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్, మీరు అల్లాహకు మరియు ప్రవక్తకు విధేయత చూపండి, మరియు వలా తుబ్తిలు ఆమాలకుం, మీ యొక్క కర్మలను పాడు చేసుకోమాకండి, మీ కర్మలను నాశనం చేసుకోమాకండి. అల్లాహు అక్బర్. సృష్టికర్త అయిన అల్లాహ్ తెలియజేస్తున్నాడు, విశ్వసించిన ప్రజలారా, అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, మరియు మీ యొక్క కర్మలను పాడు చేసుకోమాకండి. కర్మలు ఎప్పుడు పాడైపోతాయి అంటే, ముందుగా శైతాన్ ఏం చేస్తాడు అంటే, మన బహిరంగ శత్రువు శైతాన్ మనల్ని ఎలాంటి పుణ్యకార్యము చేయకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేస్తాడు. మీరు నమాజ్ చేస్తున్నారా, నమాజ్ని ఆపే ప్రయత్నం చేస్తాడు. మీరు దాన ధర్మాలు చేస్తున్నారా, ఆపే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే మీరు శైతాన్ యొక్క ఈ వలలో చిక్కుకోలేదో, ఈ ఎత్తులో పడలేదో, శైతాను వెంటనే మరొక దాడి చేస్తాడు. ఏమిటా దాడి? మీ యొక్క నియత్, మీ యొక్క సంకల్పంలో తను వచ్చి చేరిపోతాడు, సంకల్పాన్ని కలుషితం చేస్తాడు. అల్లాహు అక్బర్. ఎక్కువగా మొదటి విషయంలో శైతాను ఓడిపోతాడేమో, కానీ మొదటి ఎత్తులో, రెండవ ఎత్తులో శైతాన్ చాలా పెద్ద విజయం సాధిస్తాడు. ఎందుకని? ఈ రెండవ ఎత్తు ఎలాంటిది అంటే, మనిషి యొక్క సంకల్పంలో, నియత్లో ఎప్పుడైతే కలుషితం చేసేస్తాడో ఇందులో చాలామంది ఇరుక్కుపోతూ ఉంటారు. అందుకే అల్లాహ్ తఆలా తెలియజేశాడు, వలా తుబ్తిలు ఆమాలకుం, కర్మలను నాశనం చేసుకోమాకండి. కర్మలు ఎలా నాశనం అయిపోతాయి? మనం నమాజ్ చేస్తూ ఉన్నాము, అప్పుడే ఎవరో లోపలికి వచ్చారు, వారు చూస్తున్నారు కదా అని నమాజ్ యొక్క సమయాన్ని ఇంకాస్త పెంచేశాము, నమాజు కొద్దిగా ఎక్కువగా చేస్తున్నాము. మీ యొక్క సంకల్పంలో కలుషితం అయిపోయింది, మీ సంకల్పం కలుషితం అయిపోయింది. మీరు ఖురాన్ చదువుతున్నారు, ఎవరో వచ్చారు, మీరేం చేస్తారు? వారు చూస్తున్నారు అని ఇంకా మంచి ఖిరాత్తో, మంచి కంఠస్వరంతో ఖురాన్ చదువుతూ ఉన్నారు. మీ యొక్క సంకల్పం కలుషితమైపోయింది. మీరు దాన ధర్మాలు చేస్తున్నారు, వేరే వారు చూస్తున్నారు కదా అని మీరు దాన ధర్మాలు అతి ఎక్కువగా చేస్తున్నారు. అప్పుడు కూడా ఏమైపోతుంది? సంకల్పం కలుషితం అయిపోతుంది. మన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నాశనమైపోతాయి. అల్లాహు అక్బర్. ఎప్పుడైనా మనం ఆలోచించామా, మనం పుణ్యము అని చేసేటటువంటి దానితో పుణ్యం కాకుండా పాపం వస్తుందేమో? ఒక్కసారి పరిశీలన చేయాలి సోదరులారా. మనం చేసేటటువంటి ప్రతి పని అది ఎలా ఉండాలి? అల్లాహ్ చెప్పిన విధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపినటువంటి విధానంలో ఉండాలి. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దానితో పుణ్యం కాకుండా పాపం వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మొదటి విషయం ఇది గమనించాలి. మనము ఏవైతే పుణ్యకార్యాలు చేస్తామో వాటి గురించి అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, రియాకారి అనేది మనలోకి ఎలా వచ్చేస్తూ ఉంటుంది అని. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. లా తహసిబన్నల్లజీన యఫ్రహూన బిమా అతవ్ యుహిబ్బూన్ ఐ యుహ్మదు బిమా లమ్ యఫ్అలు ఫలా తహసబన్నహుం బిమఫాజతిన్ మినల్ అజాబ్ వలహుం అజాబున్ అలీం. లా తహసబన్నల్లజీన, వీరు ఎవరైతే మెప్పు పొందాలి, ప్రజలలో పేరు ప్రఖ్యాతలు రావాలి అని అనుకుంటుంటారో వారు చేసే ప్రతి పనికి ప్రజలలో పేరు ప్రఖ్యాతలు రావాలి అని కోరుకుంటుంటారు. అది కాస్త ఎక్కువైపోతుంది. రియాకారి ఎక్కువైపోతే ఏమవుతుందో తెలుసా? వారు చేయనటువంటి పనులకు కూడా జేజేలు కోరుకుంటూ ఉంటారు సమాజంలో. మొదటి విషయం ఏంటి? ప్రతి పని, వారు చిన్న సత్కార్యం చేసినా పేరు రావాలనుకుంటారు, వారు చిన్న పని చేసినా ప్రజలందరూ కూడా గుర్తించాలి అని అనుకుంటూ ఉంటారు. ఏ పని చేసినా ప్రజలు నన్ను గుర్తించాలి,
నేను నమాజ్కి వస్తున్నాను, ప్రజలందరూ ఏమనాలి, ఈ వ్యక్తి బాగా నమాజ్ చేస్తాడండి, 5 పూటలు నమాజ్కి వస్తుంటాడు అని ప్రజల దగ్గర నుంచి మెప్పు పొందాలి. ఏ పని చేసినా వారి యొక్క ఉదయము మెప్పులతో ప్రారంభం అవ్వాలి, వారి యొక్క సాయంత్రము పొగడ్తలతో ముగింపు అవ్వాలి. వారు ఎప్పుడు చూసినా పేరు ప్రఖ్యాతల కోసము, పొగడ్తల కోసమే పనిచేస్తూ ఉంటారు. మరియు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, వారు చేయని పనులకు కూడా ప్రజల దగ్గర నుంచి మెప్పు పొందాలనుకుంటుంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఒక పని చేశాడు. పని ఒక వ్యక్తి చేశాడు, ప్రజలేమనుకుంటున్నారు, ఆ వ్యక్తి చేశాడేమో అని అనుకుంటూ వచ్చి చెప్తున్నారు, మీరు ఈ పని బాగా చేశారండి అని. వాస్తవంగా ఆ వ్యక్తి చేయలేదు. కానీ ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, నన్ను పొగుడుతున్నారు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, సైలెంట్ అయిపోవాలి, ఇక్కడ ఏమీ మనం మాట్లాడకూడదు. ఎందుకు, మనము చేయనటువంటి పనికి కూడా మనకు మెప్పు వస్తుంది. అల్లాహు అక్బర్. చేసిన పనికి మెప్పు కోరుకోవడం ఒక ఎత్తు అయితే, చేయని పనికి కూడా మెప్పు కోరుకోవడం అయిపోతుంది. అల్లాహు అక్బర్. మన సల్ఫ్ ఎవరైతే ఉన్నారో వారు ఈ విధంగా ఉండేవారు కాదు. సహాబాల యొక్క శిష్యులు ఉన్నారు. ఆయన ఎవరు, హుస్సేన్ బిన్ అబ్దుర్ రెహమాన్. ఈయన మరియు సయీద్ బిన్ జుబైర్ అనే ఒక తాబై. వీళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతుంది. ప్రజలందరూ కూర్చొని ఉన్నారు. సయీద్ బిన్ జుబైర్ అడుగుతున్నారు, రాత్రి నక్షత్రం ఒకటి విరిగిపడింది, మీలో ఎవరైనా చూశారా అని. వెంటనే హుస్సేన్ బిన్ అబ్దుర్ రెహమాన్ అంటున్నారు, ఏమంటున్నారు, నేను చూశాను అంటున్నారు. అని వెంటనే హుస్సేన్ బిన్ అబ్దుర్ రెహమాన్ ఏమంటున్నారో తెలుసా, ప్రజలు రాత్రి నక్షత్రం విరగడం నేను చూశాను అంటే బహుశా నేను తహజ్జుద్ నమాజ్ కోసం లేచానని ప్రజలు అపోహపడతారేమో అని వెంటనే తెలియజేస్తున్నారు. ప్రజలారా జాగ్రత్తగా వినండి, రాత్రి నక్షత్రం విరిగి పడడం నేను చూశాను, కానీ నేను తహజ్జుద్ నమాజ్ కోసం లేవలేదు. నాకు తేలు కుట్టింది, ఆ బాధతో నిద్ర పట్టక అలా ఉన్నాను, అప్పుడు ఆ సన్నివేశం చూశాను. అల్లాహు అక్బర్. ప్రజలు ఎక్కడ అపార్థం చేసుకుంటారు అని హుస్సేన్ బిన్ అబ్దుర్ రెహమాన్ ఏమంటున్నారు, నేను రాత్రి తహజ్జుద్ నమాజ్ కోసం లేవలేదు, కేవలము తేలు కుట్టింది, ఆ బాధతో నిద్ర పట్టక నాకు మెలకు వచ్చింది అంటున్నారు. అల్లాహు అక్బర్. మన జీవితంలో ఎప్పుడైనా మనము చేయనటువంటి పనికి ఎవరైనా సరే మనల్ని పొగిడితే మనం ఎలా ఉంటున్నాము ఒక్కసారి పరిశీలించండి. మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి చాలాసార్లు సంఘటనలు. మనము పని చేయలేదు, కానీ ఏమవుతుంది, ప్రజలు మనల్ని పొగుడుతూ ఉంటారు. ఉదాహరణకి మీరు మంచి వారితో తిరుగుతూ ఉన్నారు, ఆ మంచి కార్యక్రమంలో మీ భాగస్వామ్యం కూడా ఉంది అని అనుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాతి విషయం, ఒకవేళ మనము శైతాన్ యొక్క మొదటి వలలో పడకుండా ఈ రెండో వలలో పడిపోయామా, అయితే జాగ్రత్తగా ఉండాలి. ఈ మెప్పులకి మరియు పొగడ్తలకి పడకూడదు, మరియు మనలో ఆ గుణం రాకూడదు. ఒకవేళ మనలో ఆ గుణం వచ్చేస్తే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఆ గుణం ఎలాంటిది అంటే మినస్ సిఫాతి నిఫాక్, అది కపటత్వానికి సంబంధించినటువంటి గుణం. అల్లాహు అక్బర్. ఆ గుణం ఎలాంటి గుణము, ఎవరి గుణము, ఎవరైతే కపట విశ్వాసులు ఉంటారో, మునాఫికులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి గుణం అది. ఎందుకని, వారు బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు. వారు బయట లోపల ఒకేలాగా ఉండరు, లోపల ఒకలాగా బయట ఒకలాగా వారు నటిస్తూ ఉంటారు. కాబట్టి ఈ లక్షణం ఎవరిది, మెప్పులు పొందడము, లేకపోతే పని చేయకుండానే చేయించాము లేదా మేమే చేశాము అని చెప్పడము మునాఫికుల యొక్క లక్షణం. మరి మునాఫికుల గురించి సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఏం తెలియజేస్తున్నాడు, 4వ అధ్యాయం సూరే నిసా 142వ వాక్యంలో అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఇన్నల్ మునాఫికీన యుఖాదిఊనల్లాహ వహువ ఖాదిఉహుం. ఈ కపటులు అల్లాహ్ను మోసం చేయాలి అని అనుకుంటున్నారు. ఈ కపటులు ఎవరైతే ఉన్నారో వారు అల్లాహ్ను మోసం చేయాలి అని అనుకుంటున్నారు. వాస్తవానికి వారి కపటత్వానికి సంబంధించిన శిక్ష అల్లాహ్ వారికి వేయనున్నాడు అల్లాహ్ అని ఆ తర్వాత అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. ఇదా కాము ఇల సలాతి, వారు సలాత్ నమాజ్ కోసం నిలబడినప్పుడు చాలా బద్ధకంగా నిలబడతారు. అల్లాహ్ తాలా తెలియజేస్తాడు, కాము కుసాలా, బద్ధకంగా నిలబడతారు. మరియు యురావునన్నాస్, ప్రజలను చూపించడం కొరకే నమాజు చేస్తారు. అల్లాహ్
ఈ కపటులు ఎలాంటి వారంటే వారి కపటత్వంతో అల్లాను మోసం చేయాలనుకుంటున్నారు, కానీ అల్లా వారి మోసానికి తగ్గ శిక్ష విధించనున్నాడు. నమాజ్ కోసం బద్ధకంగా వస్తారు, ఒకవేళ వచ్చినా యురావునన్నాస్ ప్రజలను చూపించడం కొరకే వస్తారు. మరియు వలా యజ్కురూనల్లాహ ఇల్లా ఖలీలా, వారు అల్లాహ్ యొక్క స్మరణ జిక్ర్ చేస్తారు కానీ చాలా తక్కువగా చేస్తారు. అల్లాహు అక్బర్. చూసారా, ఈ లక్షణం ఎవరిది అంటే ఎవరైతే మునాఫికులు ఉన్నారో వాళ్ళ లక్షణం. నమాజ్ కోసం వస్తారు, వస్తే ఎలా వస్తారు? ప్రజలను చూపించడం కొరకే. మనలో కూడా ఒక్కసారి ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోండి. మనము నలుగురిలో ఉన్నప్పుడు తల మీద టోపీ ఉంటుంది, నమాజులకి వస్తూ ఉంటాము, అన్ని ధార్మిక విషయాలు మాట్లాడుతూ ఉంటాము. కానీ నలుగురిలో కాకుండా మీరు ఒంటరిగా ఉన్నారు, అప్పుడు మీ యొక్క ఆలోచన ఎలా ఉంది? ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నిజంగా అల్లాహకు భయపడుతున్నారా? నిజంగా అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తున్నారా? పరిశీలన చేయాలి. ఒకవేళ మీరు నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం అల్లాహకు భయపడుతున్నట్లు ఉంటున్నారు, ఒంటరిగా ఉన్నప్పుడు మీరు పూర్తిగా అల్లాహ్ ఇష్టపడనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే మునాఫిక్ల లక్షణాలు వారిలో ఉన్నాయి అని అర్థం. నలుగురిలో ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు మరొకలాగా ఉండడం ఎవరి లక్షణం? మునాఫిక్ల లక్షణం. ఒకవేళ ఇలాగే నమాజులు చేశాము, అల్లాహ్ తఆలా సూరా మాఊన్లో తెలియజేస్తున్నాడు, అరాయితల్లజీ యకజ్జిబు బిద్దీన్ ఫజాలికల్లజీ యదుఉల్ యతీమ్ వలా యహుజ్జు అలా తామిల్ మిస్కీన్ ఫవైలుల్ లిల్ ముసల్లీన్. అల్లాహు అక్బర్. వారికి లైల్ అని నరకం ఉంది. అల్లాహ్ వారి కోసం నరకం సిద్ధం చేసి ఉంచాడు. ఎవరు వారు? బద్ధకంగా నమాజు చేసేవారి కొరకు. బద్ధకంగా నమాజ్ ఎవరు చేస్తారు? ఎవరైతే కపటులు ఉన్నారో, మునాఫిక్లు ఉన్నారో వారు బద్ధకంగా నమాజ్ చేస్తారు. అల్లాహ్. మనము పొరపాటున ఈ విషయంలో అశ్రద్ధగా ఉన్నాము అంటే పూర్తిగా నష్టపోయే వారిలో ఉంటాము. కాబట్టి సోదరులారా, ఎప్పుడు కూడా మీరు నమాజ్కి వస్తున్నారు అంటే బద్ధకంగా ఉన్నారా? ఒక్కసారి పరిశీలన చేయండి. కపట లక్షణాలు ఏమైనా మీలో వస్తున్నాయేమో. ఒకవేళ మీరు నలుగురిలో ఉన్నప్పుడు ఒకలాగా, మస్జిద్లో ఉన్నప్పుడు ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు మరొకలాగా ఉన్నారా? పరిశీలన చేసుకోండి. కపటుల యొక్క లక్షణాలు మీలో వస్తున్నాయేమో. జాగ్రత్త వహించండి. ఎందుకని? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహాబాల్ని ఉద్దేశించి నేను మీకు తెలియజేస్తున్నాను, చూడండి. నా ఉమ్మత్ మీద చాలా పెద్ద ఉపద్రవం ఒకటి రాబోతుంది. నా శిష్యులలో, నా ఉమ్మత్లో ఎక్కువ మంది షిర్కే అస్గర్ చేస్తారు అని నేను భయపడుతున్నాను. అల్లాహ్. సహాబాలు ఎవరైతే ఉన్నారో వారు అడిగారు, ప్రవక్త షిర్కే అస్గర్ అంటే ఏమిటి? వమాహువా యా రసూలల్లా, ప్రవక్త ఆ విషయం ఏంటి అని అడిగారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, కాల అర్రియా, అది ప్రదర్శనా బుద్ధి. అల్లాహ్. అదేమిటి? ప్రదర్శనా బుద్ధి అని తెలియజేశారు. అల్లాహ్ అక్బర్. ప్రదర్శనా బుద్ధి అనేది, రియాకారి అనేది షిర్క్తో సమానమైనది. అది చిన్న షిర్క్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే ముందే వారించారు. షిర్క్లో 70 రకాలు ఉన్నాయి, అందులో ఒక రకం ప్రదర్శనా బుద్ధి. ఎందుకని ప్రదర్శనా బుద్ధి షిర్క్ అవుతుంది అంటే మనము అల్లాహ్ను సంతృప్తి పరచడం కాకుండా ప్రజలను సంతృప్తి పరచడం అని అనుకోవడం, లేదా అల్లాహ్తో పాటు వీరు కూడా నా పని ద్వారా ఆనందపడాలి, నా పని ద్వారా సంతృప్తి చెందాలి, వేరే వారిని కూడా కలిపేస్తున్నాం మనం అల్లాహ్తో. కాబట్టి అదేమవుతుంది? షిర్కే అస్గర్ అవుతుంది, చిన్న షిర్క్ అయిపోతుంది. మరి ఎప్పుడైనా మనం పరిశీలన చేశామా? అందుకే సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఫమన్ కాన యర్జు లికా రబ్బిహి, ఫమన్ కాన యర్జు లికా రబ్బిహి ఫల్యామల్ అమలన్ సాలిహా వలా యుష్రిక్ బి ఇబాదతి రబ్బిహి అహదా. ఎవరైతే అల్లాహ్ను కలుసుకోవలసి ఉంది అని ఆకాంక్ష కలిగి ఉన్నారో వారు తమ యొక్క పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మరియు షిర్క్ చేయకూడదు. అల్లాహు అక్బర్. ఒకవేళ మనం షిర్క్ చేశాము అంటే మన పుణ్యకార్యాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి సోదరులారా. అల్లాహు అక్బర్. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు. ఇబ్నే మాజా యొక్క హదీస్, హజరత్ సయీద్ బిన్ ఖుద్రీ రజియల్లాహు అన్హు వారి కథనం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో తెలియజేస్తున్నారు, ఓ శిష్యులారా, సహాబాలారా వినండి,
మసీహు దజ్జాల్ కంటే పెద్ద ఫిత్నా గురించి నేను మీకు తెలుపనా అన్నారు. సహాబాలందరూ అడిగారు, ప్రవక్త మసీహు దజ్జాల్ కంటే పెద్ద ఫిత్నానా, ఏమిటది? దైవప్రవక్త తెలియజేశారు, కాల అర్రియా, ప్రదర్శనా బుద్ధి. వెంటనే సహాబాలు అడిగారు, అదేంటి ప్రవక్త? మసీహు దజ్జాల్ ఫిత్నా గురించి ప్రవక్తలందరూ దువా చేశారు, అల్లా ఈ ఫిత్నా నుండి కాపాడు అని. దానికంటే పెద్ద ఫిత్నానా రియా అంటే? అవును, దానికంటే పెద్ద ఫిత్నా. ఎలా? దజ్జాల్ ఫిత్నా ఏదైతే ఉందో అది దజ్జాలు బహిర్గతమైనప్పుడు ఆ కాలంలో ఉన్నవారికి మాత్రమే అది ఫిత్నా. కానీ రియాకారి ప్రతి కాలంలోనూ వారు తమను కాపాడుకోవడం కోసము ఈ రియాకారి ఫిత్నా అయిపోతుంది. ప్రతి కాలంలో ఉన్నవారు దానికంటే పెద్ద ఫిత్నా ఇది. మసీహ్ దజ్జాల్ వచ్చినప్పుడు మాత్రమే ఆ కాలంలో ఉన్నవారు నష్టపోతారు. కానీ రియాకారి అనేది ప్రతి కాలంలోనూ ప్రజలను పరీక్షిస్తూ ఉంటుంది. అల్లాహ్ అక్బర్. రియాకారి అనేది ఎలాంటి విషయం అంటే, అంబియా ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో వారు కాకుండా సామాన్య ప్రజలందరిలోనూ ఈ విషయం ఉంటుంది. రియా అనేది, ప్రదర్శనా బుద్ధి అనేది. ఎప్పుడైతే మనకు ఆ ఆలోచన వస్తుందో, వెంటనే మీరు నమాజ్ చేస్తున్నారు, ఎవరైనా వచ్చారు, మీకు ఆలోచన వస్తుంది ఏమని? వారు వచ్చారు కదా, నమాజ్ కొద్దిగా పెద్దగా చేద్దాము అని. వెంటనే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, శైతాన్ నుంచి శరణు వేడుకోవాలి. మీరు ఏదైనా మంచి పని చేస్తున్నారు, వెంటనే వచ్చి మీకు రియాకారి వస్తుంది మనసులో, మీరు వెంటనే ఏం చేయాలి? అస్తగ్ఫిరుల్లాహ్ చదువుకోవాలి సోదరులారా. అలా కాకుండా మనము ఇదే విధంగా ముందుకు వెళ్తున్నాము ఈ రియాకారిలో అంటే పూర్తిగా నష్టపోయే వారిలో ఉంటాము. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే కేవలము ప్రజల మెప్పు కోసం పనిచేస్తారో, ఎవరు పనిచేస్తారు? అసలు ఈ రియాకారి అనేది ఎవరికి పెద్ద ఫిత్నాగా ఉంటుంది? ఎవరు దీంతో ఎక్కువ నష్టపోతారు? ఎవరైతే ధార్మికులు ఉన్నారో, ఎవరైతే ధార్మికంగా జీవించాలి అనుకుంటారో వారికి పెద్ద ఫిత్నా. ఎందుకని? ఎవరైతే ధార్మికంగా లేరు, వారు చూపించడానికి ఏమీ లేదు. నమాజ్ చేసే వ్యక్తే నమాజ్ని పెద్దదిగా చేసి చూపించాలి అనుకుంటాడు. దాన ధర్మాలు చేసే వ్యక్తే ఆ దాన ధర్మాలను చూపించాలి అనుకుంటాడు. హజ్ చేసే వ్యక్తే ఆ హజ్ని చూపించాలి అనుకుంటాడు. పుణ్యకార్యాలు చేసేవారికి ఇది పెద్ద ఫిత్నా. పుణ్యకార్యాలు లేవు, అతను దీన్దారే కాదు, అతని దగ్గర చూపించడానికి ఏముంది, ప్రదర్శించడానికి ఏముంది. కాబట్టి వీరికి చాలా పెద్ద ఫిత్నా. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. ఏమని హెచ్చరించారు? నరకము ఎవరితో వెలిగించబడుతుందో తెలుసా? సహాబాలు అడిగారు, ప్రవక్త నరకం వెలిగించబడడం ఎవరితో? ఎవరైతే అల్లా కోసం కాకుండా కేవలం పేరు ప్రఖ్యాతల కోసం సమాజంలో ధార్మిక పనులు చేసిన వారితో నరకం వెలిగించబడుతుంది. అల్లాహ్ అక్బర్. సహాబాలు అడిగారు, ప్రవక్త ఎవరు వారు అనగానే, మొట్టమొదటి రకం ఆలింలు, ఖారీలు, ఇలా ఖతీబ్ ప్రసంగాలు చేసేవారు, వీరితో నరకం వెలిగించబడుతుంది. ఎలా వెలిగించబడుతుంది అనగానే ఆ వ్యక్తిని తీసుకురావడం జరుగుతుంది తీర్పు దినం రోజు. తీసుకొచ్చిన తర్వాత అల్లా అడుగుతాడు, ఓ దాసుడా, నీవు నా కోసం ఏం చేశావు అనగానే ఆ ఆలిం, ఆ ఖారీ లేకపోతే ఆ ఖతీబ్ ఎవరైతే ఉన్నారో వారు తెలియజేస్తారు, అల్లా నీవు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో నేను ప్రజలందరికీ ఆ జ్ఞానం పంచాను. నీకు నాకు ఏదైతే మంచి కంఠస్వరం ఇచ్చావో అలాంటి మంచి కంఠస్వరంతో ఖురాన్ని పఠించాను, అల్లా ధర్మజ్ఞానం పూర్తిగా ప్రజలకు పంచాను అని అనగానే అల్లా అంటాడు, కజిబ్, నీవు అబద్ధం ఆడుతున్నావు. నేను నీకు ఇచ్చిన జ్ఞానం వాస్తవమే, నీవు ప్రజలకు పంచింది కూడా వాస్తవమే, కానీ నా ప్రసన్నత కోసం కాదు. ప్రజలందరూ కూడా నిన్ను పెద్ద ఆలిం అనుకోవాలి అని, ప్రజలందరూ కూడా నువ్వు మంచి ఖారీ అనుకోవాలి అని, అలాగే ప్రజలలో పేరు ప్రఖ్యాతుల కోసం మాత్రమే నీవు ఈ పని చేశావు, అది నేను నీకు ఇహలోకంలో నువ్వు చేశాను అని ఆ వ్యక్తిని బోర్లా పండుకోపెట్టి తిన్నగా లాక్కుంటూ వెళ్ళి నరకంలో వేయడం జరుగుతుంది సోదరులారా. అల్లాహు అక్బర్. ఆ వ్యక్తి ఆలిం అవకపోయి ఉంటే ఎంత బాగుండేది, ఆ వ్యక్తి ఖారీ అవకపోయి ఉంటే ఎంత బాగుండేది, ఆ వ్యక్తి మంచి ఖతీబ్ అవ్వకుండా ఉంటే ఎంత బాగుండేది. ఎందుకని? స్వర్గంలో కేవలము ఆలింలు, హాఫిజులు, ఖారీలు మాత్రమే కాదు, సామాన్య ప్రజలు కూడా ఉంటారు. కానీ ఆ వ్యక్తి వచ్చినటువంటి జ్ఞానాన్ని పూర్తిగా స్వప్రయోజనాల కోసం, ప్రాపంచిక ప్రయోజనాల కోసం పూర్తిగా వ్యర్థపరుచుకున్నాడు. అల్లాహ్ అక్బర్. ఆ వ్యక్తి ఇవన్నీ చేయకుండా ఉన్నా కూడా స్వర్గానికి వెళ్ళేవాడు.
కానీ వచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నాడు మొదటి వ్యక్తి. రెండో వ్యక్తిని అల్లాహ్ పిలుస్తాడు, నేను నీకు ధనాన్ని ఇచ్చాను, ఆ ధనాన్ని ఎలా ఉపయోగించావు? వెంటనే ఆ వ్యక్తి అంటాడు, అల్లాహ్ నీవు నాకు ఇచ్చిన సంపదనను పూర్తిగా నేను ప్రజల్లో ఖర్చు పెట్టాను, ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఏ సహాయము సహకారము అవసరమైనా నేను వారికి సహాయం చేశాను అల్లాహ్ అంటాడు. వెంటనే అల్లాహ్ అంటాడు, కజిబ్, నీవు అబద్ధం ఆడుతున్నావు, నేను నీకు ఇచ్చినటువంటి సంపదన్ని నీవు ప్రజలకు ఖర్చు పెట్టావు, కానీ కేవలము ప్రజలందరూ కూడా నిన్ను సఖీ అనాలి అని, నిన్ను పుణ్యాత్ముడు ధర్మాత్ముడు అని అనాలని ఖర్చు పెట్టావు, కానీ నా ప్రసన్నత కోసం కాదు అని ఆ వ్యక్తిని కూడా బోర్లా పండుకోపెట్టి తిన్నగా లాక్కు వెళ్ళి నరకంలో పడవేయడం జరుగుతుంది. సోదరులారా, ఎప్పుడైనా పరిశీలన చేశామా? ఆ వ్యక్తి డబ్బులు ఖర్చు పెట్టకపోయినా అల్లాహ్ మార్గంలో వచ్చిన నష్టం చాలా తక్కువ, డబ్బులు ఖర్చు పెట్టిన తరువాత కూడా నరకానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. చూసారా, ప్రదర్శన బుద్ధి అనేది ఇంత ఘోరమైనటువంటి విషయం. మూడో వ్యక్తి, ఆ వ్యక్తి అల్లాహ్ మార్గంలో షహీద్ అయినటువంటి వ్యక్తి, అల్లాహ్ మార్గంలో వీరమరణం పొందాడు. అల్లాహ్ ఆ వ్యక్తిని పిలిచి అడుగుతాడు, ఓ దాసుడా, నీవు నా కోసం ఏం చేశావు అని. ఆ వ్యక్తి చెబుతాడు, అల్లాహ్ నీవు నాకు ఇచ్చినటువంటి ప్రాణాన్ని నేను నీ మార్గంలో కుర్బాన్ చేశాను, నీ మార్గంలో నేను షహీద్ అయిపోయాను, వీరమరణం పొందాను అంటాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనిషికి అన్నిటికంటే ఎక్కువగా విలువైంది ఏమైనా ఉంది అంటే అది అతడి ప్రాణం. ప్రాణం తర్వాతే డబ్బు కానీ సంపద కానీ లేకపోతే పరువు ప్రతిష్ట, ఇవన్నీ ముందు ప్రాణం. అలాంటి ప్రాణం అల్లాహ్ మార్గంలో ఇవ్వడం అనేది చిన్న విషయమా? చాలా పెద్ద విషయం. కానీ అల్లాహ్ అంటాడు, నీవు కూడా అబద్ధమాడుతున్నావు, నీవు నా కోసం నీ ప్రాణాలను అర్పించలేదు, ప్రజలందరూ కూడా నిన్ను షహీద్ అనాలి అని, అల్లాహ్ మార్గంలో వీరమరణం పొందినటువంటి వ్యక్తి అని అనాలని మాత్రమే ఈ పని చేశావు, నేను అది ఇహలోకంలో ఇచ్చేశాను, పరలోకంలో ఏమీ లేదు అని ఆ వ్యక్తిని కూడా తిన్నగా తీసుకెళ్ళి నరకంలో వేయడం జరుగుతుంది. అల్లాహ్ మార్గంలో జ్ఞానం పంచడం మామూలు విషయమా? అల్లాహ్ మార్గంలో ధనాన్ని పంచడం మామూలు విషయమా? అల్లాహ్ మార్గంలో ప్రాణాలను త్యాగం చేయడం మామూలు విషయమా? ఇవన్నీ చేసి కూడా వారు నరకానికి అర్హులయ్యారు. వీరికంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా? వీరికంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రదర్శన బుద్ధి, కపట బుద్ధి, రియాకారి అనేది ఎంత పెద్ద విషయం అంటే నరకాగ్ని వారితోనే వెలిగించబడుతుంది. కాబట్టి సోదరులారా, ఎప్పుడు కూడా మనము ఈ రియాకారి దరిదాపులకు కూడా వెళ్ళకూడదు. దానికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దువా కూడా నేర్పించారు, అల్లాహుమ్మా తహిర్ ఖల్బీ మినన్ నిఫాక్, ఓ అల్లాహ్ నన్ను నిఫాక్ కపటత్వం నుండి శుద్ధి చేయి, నా మనస్సును కపటత్వం నుండి శుద్ధి చేయి. ఆ తర్వాత ఓ అమలి మినర్ రియా, అల్లాహ్ నా ఆచరణను రియా అంటే ప్రదర్శనా బుద్ధి నుండి శుద్ధి చేయి. మరియు ఓ లిసాని మినల్ కజిబ్, నా నాలుకను అబద్ధం నుండి శుద్ధి చేయి. మరియు ఓ ఐని మినల్ కియానా, ఓ ఐని నా చూపును అల్లాహ్ కాపాడు, శుద్ధి చేయి. చూపు ద్వారా ఏదైతే జరుగుతుందో దాని నుండి కూడా కాపాడు అని తెలియజేసి, ఫఇన్నక తాలము కాయినతల్ ఆయుని వమా తఖ్ఫిస్సుదూర్, నేను ఏం చూస్తున్నానో నా మనసులో వచ్చే ప్రతి ఆలోచన అల్లాహ్ నీకు తెలుసు, నన్ను ప్రతి దాని నుండి కూడా పరిశుద్ధుణ్ణి చేయి. ఇది మనం ప్రతిరోజు చదవాలి సోదరులారా. ఎందుకని? ఎప్పుడు శైతాన్ మనల్ని ఎటు నుంచి దాడి చేస్తాడో అన్న విషయం మనకు తెలియదు. మరి ఈ దువాలను మనం చేస్తూ ఉన్నామా లేదా పరిశీలన చేసుకోండి. మరొక ముఖ్యమైనటువంటి విషయం, మనము ఈ దువా చేస్తూనే ఉంటాము. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా అయితే మనల్ని మనం కాపాడుకోమన్నారో ఆ విధంగా కూడా కాపాడుకుంటుంటాము. అలాగే సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఒక విషయం తెలియజేశాడు, అల్లజీన యున్ఫికూన అమ్వాలహుం బిల్లైలి వన్నహారి సిర్రం వలానియతం ఫలహుం అజ్రుహుం ఇంద రబ్బిహిం వలా ఖౌఫున్ అలైహిం వలహుం యహ్జనూన్. అర్థం ఏమిటి అంటే, అల్లజీన యున్ఫికూన అమ్వాలహుం, ఓ ప్రజలారా మీ యొక్క సిరి సంపదలను రేయింబవళ్ళు ఖర్చు పెట్టండి. మనకు అల్లాహ్ ఏదైతే ధనం ఇచ్చాడో ఆ ధనాన్ని పగలు రాత్రి ఖర్చు పెట్టాలి. ఎలా ఖర్చు పెట్టాలి అంటే రహస్యంగాను బహిరంగాను రెండు విధాలుగా ఖర్చు పెట్టాలి.
బహిరంగంగా ఖర్చు పెట్టడం అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, మస్జిద్ చందా కోసం ఎవరైనా వచ్చారు, మన మనసులో ఎలాంటి దురుద్దేశము రియా లేదు, మనము ఒక అడుగు ముందుకు వేసి 500 దగ్గర 5,000 ఇచ్చాము, వేరే వారికి కూడా అది కాస్త మోటివేషన్ అవుతుంది, వారు కూడా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతారు. కేవలము వేరే వారు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతారు అనే ఒక సదుద్దేశంతో మీరు బహిరంగంగా ఖర్చు పెట్టారు అంటే అది చాలా పెద్ద విషయం. ఉదాహరణకి మన దగ్గర నమాజ్ చదివేటటువంటి విధానం తగ్గిపోతుంది. ప్రజలందరికీ కూడా సున్నత్ నమాజ్ అలవాటు చేయడం కొరకు మనము నమాజ్ చేస్తున్నాము, ప్రజలకు కూడా చేయమని ప్రోత్సహిస్తున్నాము. మన మనసులో ఎలాంటి రియా లేదు, అప్పుడు అది మంచి ఆలోచన. ప్రజలలో సందేశ కార్యక్రమాలు చేయడం, దావా చేయడం అనేది తగ్గిపోయింది. ప్రజల్ని కూడా ఆ దారి వైపు తీసుకురావాలి అనే ఉద్దేశంతో మనము ఏదైతే సందేశ కార్యక్రమాలు చేస్తున్నామో వాటి గురించి వారికి చెప్పి వారిని కూడా ప్రోత్సహించడం కొరకు ఈ పని చేయవచ్చు. మొదటి విషయం. రెండవది, రహస్యంగా కూడా ఖర్చు పెట్టాలి. అల్లాహ్ అక్బర్. మనం బహిరంగంగా ఖర్చు పెట్టినా రహస్యంగా ఖర్చు పెట్టినా అల్లాహ్ ఉత్తమంగా ప్రతిఫలం ఇస్తాడు. రహస్యంగా ఖర్చు పెట్టడం గురించి, బహిరంగంగా ఖర్చు పెట్టడం గురించి అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో అనేక చోట్ల తాకీదు చేశాడు. రహస్యంగా ఖర్చు పెట్టడం అంటే ఏమిటి? మన సలఫ్ ఎవరైతే ఉన్నారో అలీ బిన్ హుసేన్ జైనుల్ ఆబిదీన్ అంటారు వీరిని. వీరు ఎంత రహస్యంగా ఖర్చు పెట్టేవారు అంటే ఈయన 40 కుటుంబాలకి, జాగ్రత్తగా వినండి, 40 కుటుంబాలకి ప్రతి నెల రేషన్ ఇచ్చేవారు. ప్రతి నెల ఇంటికి కావాల్సినటువంటి సరుకులు ఇచ్చేవారు. ఎలా ఇచ్చేవారు? తెల్లవారక ముందు రాత్రి చీకటిలో వెళ్ళి వారి యొక్క గడప ముందు పెట్టేసి వచ్చేసేవారు. తెల్లవారుగానే వారు తలుపు తీయగానే దాని ఎదురుగా, ఆ తలుపు ఎదురుగా నెలకు సరిపడేటటువంటి సరుకులు ఉండేవి. ఇలాగా 40 కుటుంబాలకు ఇచ్చేవారు. మరి ఈ విషయం బయట ఎలా తెలిసింది అంటే ఆయన ప్రతి నెల ఇచ్చేవారు, ఎవ్వరికీ తెలియదు, ప్రతి ఒక్కరూ తీసుకునేవారు, వాడుకునేవారు. ఆయన చనిపోయిన తరువాత ఈ రేషన్ రావడం అనేది ఆగిపోయింది. అప్పుడు తెలిసింది, అచ్చా బహుశా ఈయన ఇచ్చేవారేమో అని. అల్లాహ్ ఎంత రహస్యంగా పుణ్యకార్యాలు చేసేవారో. కాబట్టి మనము కూడా మన జీవితంలో ఎలాంటి పుణ్యకార్యాలు చేయాలంటే ఆ పుణ్యకార్యాల గురించి కేవలం సృష్టికర్త అయిన అల్లాహ్కు తప్ప మరెవ్వరికీ తెలియకూడదు. మీ భార్యకు కానీ, పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, సమాజంలో ఉన్నటువంటి వారికి కానీ, బంధువులకు కానీ ఎవ్వరికీ తెలియకుండా కొన్ని పుణ్యకార్యాలను దాచిపెట్టుకోవాలి సోదరులారా. తీర్పు దినం రోజు, ప్రళయ దినం రోజు త్రాసు ఏదైతే ఉంటుందో ఆ త్రాసు పళ్ళెంలో ఇలాంటి పుణ్యకార్యాలు చాలా బరువుగా ఉంటాయి. అల్లాహు అక్బర్. అక్కడ మనకు ఎలాంటి ప్రతిఫలం లభిస్తుంది అంటే అది మీరు ఊహించలేరు. అలాంటి ప్రతిఫలం మనకు పరలోకంలో దొరుకుతుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఒకవేళ మనము ఇలాగే ఈ విషయాలన్నీ కూడా చేస్తూ ఉన్నాము అనుకోండి, ఒకసారి ఏమవుతుంది, మనం మంచి పనులు చేస్తూ ఉంటాము, ఎదురుగా ఉన్నటువంటి వారు మనల్ని పొగుడుతూ ఉంటారు. మరి ఈ పొగడ్త ఎలాంటిది? ఈ పొగడ్త కూడా రియాకారిలోకి వెళ్ళిపోతుందా అంటే ఎంత మాత్రమో కాదు సోదరులారా. ఒకసారి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక సహాబీ అడిగారు, ప్రవక్త, నేను మంచి పనులు చేస్తున్నాను కేవలము అల్లాహ్ను ప్రసన్నత చేయడం కొరకు, కానీ ప్రజలు నన్ను పొగుడుతున్నారు, నేను దాన్ని ఆశించటం లేదు, అది ఎలాంటి విషయము అనగానే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అది పూర్తిగా అల్లాహ్ వైపు నుంచి వచ్చినటువంటి విషయం, అది ఒక బషారత్, అది ఒక శుభవార్త. ఏమిటా శుభవార్త? అల్లాహ్ పరలోకంలో నీతో రాజీ అయిపోయాడు, పరలోకంలో నీ కోసము స్వర్గాన్ని సిద్ధం చేసి ఉంచాడు అన్న శుభవార్తని దాసుల నోటి ద్వారా తెలియపరుస్తుంది. ప్రజలను మెప్పించడానికి ఎంత మాత్రము కాదు, కేవలం అల్లాహ్ను ప్రసన్నత చేయడం కొరకు మనం పని చేసినా ప్రజల దగ్గర నుంచి కొన్ని పొగడ్తలు వినవలసి వస్తుంది. అలా వినవలసి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ నేర్పించారు. అబూబకర్ సిద్దిక్ వారి ముందు ఎవరైనా వచ్చి పొగిడారనుకోండి, వెంటనే అబూబకర్ వారు అనేవారు, అల్లాహుమ్మా అజ్అల్ని ఖైరం మిమ్మా యజున్నూన్. ఓ అల్లాహ్, వీరు నన్ను పొగుడుతూ ఉన్నారు, వీరు పొగిడేదానికంటే మంచిగా నన్ను తీర్చిదిద్దు. అల్లాహు అక్బర్. ఎవరైతే మనల్ని పొగుడుతున్నారో వారికి మన మంచి విషయాలే తెలుసు, ఎవరిలో ఏ లోపం ఉందో అది ఆ వ్యక్తికి తప్ప ప్రజలకు తెలియదు. కాబట్టి వారు నన్ను పొగుడుతున్నారు, వారు పొగిడేదానికంటే మంచిగా నన్ను తీర్చిదిద్దు.
మొదటి విషయం. మరొక విషయం, వగఫిర్లీ మాలా యాలమూన్ వలా తుఆఖిజ్నీ బిమా యఖూలూన్. వారు ఏదైతే నా మీద పొగుడుతున్నారో, అనవసరంగా నా గురించి ఎక్కువగా చెబితే దాని గురించి నన్ను అడగమాకు, మరియు నన్ను క్షమించు. వారు ఏదైతే పొగడ్త నా మీద కురిపిస్తున్నారో, అల్లాహ్ అక్బర్. ఎవరైనా మనల్ని పొగిడినా వారి ముందు మనం ఏం చేయాలి? ఈ దువా చదవాలి. ఈ దువా చదివి అల్లాహ్ యొక్క శరణు వేడుకున్నాము అంటే సోదరులారా, అల్లాహు అక్బర్, ఈ రియాకారి నుండి మిమ్మల్ని మీరు, నన్ను నేను కాపాడుకునేటటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా కాకుండా మనము కేవలం ప్రదర్శనా బుద్ధితో పని చేశామంటే పూర్తిగా నష్టపోయే వారిలో చేరిపోతాము. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, మీరు జ్ఞానవంతుల స్థాయిలో ఉన్నారా, లేకపోతే ఐశ్వర్యవంతుల స్థాయిలో ఉన్నారా, సామాన్య వ్యక్తిగా ఉన్నారో, ఏ పని చేస్తున్నప్పుడు కూడా మీ మనసులో రియాకారి అనేది రాకుండా చూసుకునేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి సోదరులారా. సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు ఖురాన్ మరియు సహీ హదీస్ల ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మేమందరము ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే అల్లాహ్ మా అందరిలో ఎంతో కొంత రియాకారి ఉంటుంది, మమ్మల్ని అందరినీ కూడా ఈ రియాకారి నుండి కాపాడు. ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లాహ్ వారికి వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.